నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. సల్మాన్ ఖాన్ కేసు ఒక్కసారి దేశం అంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. 2002 నాటి సంఘటన మరోసారి తెరపైకి వచ్చింది. చట్టం ఎవరికి చుట్టం కాదు మరొకసారి నిరూపితమైంది. అయితే ఈ కేసు పరిణామాలను చూస్తుండగానే దేశం అంతా రకరకాలుగా స్పందిస్తోంది. ఈరోజు దేశ భవిష్యత్ అయిన యువత ఏమంటున్నారు ఈ అంశంపై ఇవాల్టి క్యాంపస్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో మాట్లాడబోతున్నాం మనం. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఏ సంవత్సరం చదువుతున్నారు? మీ అందరూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు. అంటే దేశ భవిత గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండే విద్యార్థులు. ఈ సంఘటన ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది, చట్ట వ్యవస్థ న్యాయ వ్యవస్థపై ఎటువంటి డైరెక్షన్ ఇస్తోంది అనే అంశంపై ఈరోజు వాళ్ళు మాట్లాడబోతున్నారు. వారితో పాటు వారి ఫ్యాకల్టీ కూడా ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొట్టమొదట థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మీరు ఏమనుకుంటున్నారు? చూస్తున్నారా? అసలు టీవీ చూసే టైం ఉంటుందా మీ హోటల్ మేనేజ్మెంట్లో బిజీగా ఉంటూ? చూస్తుంటాం మ్యామ్. అక్కడ సండేస్ హాస్టల్లో టీవీ ప్రొవైడ్ చేస్తారు, అందువల్ల చూస్తుంటాం. ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే డెవలప్మెంట్స్? సల్మాన్ ఖాన్ విషయంకి వస్తే మనం నేనేం చెప్పాలనుకున్నా అంటే నేను అపోజ్ చేయలేను, అలాగనే సపోర్ట్ చేయలేను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది పొలిటీషియన్ అయినా ఎంత పెద్ద వాళ్ళైనా శిక్ష మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే. కానీ అతను తప్పు తెలుసుకొని అతను రియలైజ్ అయ్యి బీయింగ్ ఏ హ్యూమన్ అనే చారిటీ ఓపెన్ చేసి పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. అతను తప్పుని తెలుసుకొని రియలైజ్ అవుతున్నా అనిపిస్తుంది. కానీ శిక్ష మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అంటే తప్పుని రియలైజ్ అయ్యాడు కాబట్టి కొంచెం ఎక్కడో సానుభూతి కలుగుతుంది. అవును రైటా? చాలా మందికి ఇది కలిగింది. స్టార్ అట్రాక్షన్ ఏమన్నా కొంచెం పనిచేస్తుంది అంటారా ఈ విషయంలో? ఈ విషయంలో అయితే స్టార్ అట్రాక్షన్ అనేది, స్టార్ అని కాక విఐపీస్ అనేది, ఇలా పొలిటికల్స్ లీడర్స్ అనేది, కోర్ట్ అనేది, చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒక లెవెల్లో తీసుకెళ్ళాలి మేడం. పూర్ పీపుల్స్ అయినా ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నేనే ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేసి ఎవరినైనా యాక్సిడెంట్ చేశాను అనుకో, మార్నింగే నాకు అనేది శిక్ష పడుద్ది. ఎందుకు? నేను పూర్ పీపుల్, కామన్ మ్యాన్ కాబట్టి. ఇప్పటికి ఇంకా తేలలేదంటే స్టార్ అనే కాదు మేడం. సో ఇంత జాప్యం అయింది స్టార్ అని చెప్తున్నారు. ఎస్ మేడం. లేకపోతే ఇంత డిలే ఉండేది కాదని. ఇంత డిలే కూడా అంటున్నారు స్టార్ కాబట్టి ఇంత ఫోకస్ వచ్చింది. మామూలుగా ఇలాగా చాలా మంది విషయాలు జరిగితే 1000-1500 యాక్సిడెంట్ అయిన వాళ్ళు జేబులో పెట్టేసి తప్పించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఏకీభవిస్తారు? హూల్ అగ్రీ విత్ మీ? యాక్సిడెంట్ అయినప్పుడు మామూలుగా ఒక 2000-3000 జేబులో పెట్టి వెళ్తున్నామంటే అది నార్మల్గా ఏమైనా చిన్న చిన్న ఇంజురీస్ జరిగిన టైంలోనో, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అలాంటి టైంలో అట్లా ఒక మైనర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అట్లా చేస్తున్నాం. ఇలాంటి వాటిలో ఖచ్చితంగా సీరియస్నెస్ ఉండాలి. మరి సీరియస్నెస్ ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అనుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు అంటే తను వచ్చేసరికి ఒక పెద్ద స్టార్, ఎంతైనా ఫైనాన్షియల్గా బాగా ఉన్నవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసరికి పొలిటికల్ సపోర్ట్ కానీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ చాలా వరకు ఉంటుంది. మేబీ అందుచేత ఈ కేసు బాగా లేట్ అవుతుంది. సో మరి పొలిటికల్ సపోర్ట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు సడన్గా ఎందుకు పనిచేయలేదంటారు? అయితే హీ వాజ్ ఏ సెలబ్రిటీ మ్యామ్. అతని ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల, లాయర్స్ మామూలుగా అలా పెట్టుకోవడం వల్ల ఇది లేట్గా అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పారు కొంచెం ఎక్కడో స్లైట్గా సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుందని. డూ యూ ఆల్సో ఫీల్ సాఫ్ట్ కార్నర్? ఇప్పుడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంటే కాదు, చాలా మంది లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఏమంటారంటే ఈ ఎలక్షన్ టైమింగ్లో మేము ఇలాంటివన్నీ బ్యాన్ చేస్తాము అంటారు. కానీ వాళ్ళు విన్ అయిన తర్వాత అసలు పీపుల్స్ గురించి ఏమీ పట్టించుకోరు. పొలిటికల్ లీడర్స్ చెప్పిన పని చేసేటట్టు చేయాలి, కానీ చెప్పి వదిలేయడం మాత్రం. కానీ ఆల్కహాల్ ఎవరు పూర్తిగా బ్యాన్ చేస్తామని ఎవరు చెప్పలేదు. ఆల్కహాల్ అనేది పూర్తిగా అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లీ అరక్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని సారా షాప్లు ఎత్తేస్తాం, ఇలాంటివన్నీ ప్రామిసులు చేస్తారు. వాటిని కూడా బ్యాన్ చేయడం లేదు కదా విలేజెస్లో, వాటిని కూడా బ్యాన్. దానివల్ల ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది డ్రింకింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే ఒక విధమైన పవర్ నాకుంది, నన్ను ఎవరు ఏం చేయలేరనే ఒక అభిప్రాయం సెలబ్రిటీలకు ఉందని మీరు అనుకుంటున్నారా? షీ ఈజ్ రియలైజింగ్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే తప్పు చేసి రియలైజ్ అయిపోతే చాలా పర్లేదా? ప్రాణం విలువ తెలిసి వచ్చినాక, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో తెలియక చేసిన తప్పునే సర్దిద్దుకుంటున్నా అని నేను అనుకుంటున్నాను. చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కూడా చాలా విపరీతమైన సానుభూతి తెలిపారు. అంటే సేయింగ్ దట్ అయ్యో ఇలా అయిపోయిన శిక్ష పడిందా అని. ఎవరు దీన్ని తప్పుగా చూడలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు తప్పుగా చూడలేకపోతున్నామంటే సల్మాన్ ఖాన్ గారు చేసిన హెల్ప్ కానీ, అతనికి ఉన్న చారిటబుల్ జస్ట్ కానీ, దాని వలన అది బాలీవుడ్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా యాక్టర్స్కి ఇప్పుడు తనకు ప్రస్తుతం కొన్ని సినిమాస్ రన్ అవుతూ ఉంటాయి, వాటికి ఎంతైనా ఫైనాన్షియల్గా చాలా పెట్టేసి ఉంటారు. దానికి వాళ్ళకి లాస్లు లేకోకుండా అలా ఉంటే అందుకని సానుభూతి. ప్రాణం విలువ ఎవరు చేయబోతున్నారు? 45 కోట్ల సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎండోర్స్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, అతనికి సంబంధించిన షేర్ వాల్యూ పడిపోయింది, ఇవన్నీ ఓకే. మేడం ప్రాణం విలువ కట్టలేము సరే, అట్లానే దేశంలో రోజుకి రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరగట్లేదు, అట్లానే ప్రతి ఒక్కరిని ఇంత ఇదిగా చేస్తున్నామా? సో మీరు సమర్థించట్లేదు, మీరు మీ ఒపీనియన్ స్వేచ్ఛగా చెప్పచ్చు. మీ ఇటు సైడ్ అటు సైడ్ మాట్లాడమని నేను అందించట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పచ్చు. వాట్ డూ యూ ఫీల్? ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా ఒకటి అంటారు.
అంతే మేడం ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఏదో ఒకటి. కానీ తనకి కావాలని చెప్పి ఎంత తాగున్నవాడైనా సరే నేను గుద్దాలి ఖచ్చితంగా నాకేంటి అన్నట్లుగా ఏమి వెళ్ళి తను గుద్దాడు కదా. అన్ఫార్చునేట్లీ అది జరిగిపోయింది. కాబట్టి మరీ శిక్ష అనేది అంత ఉండకపోయినా మినిమం ఫైన్ అనేది కానీ ఒక 2 years 1 year అట్లా ఉంటే బాగుంటుంది. కానీ మరీ 5 years అనేది 5 years తనకి జైలు శిక్ష వేసి తర్వాత మళ్ళీ అతనికి ఒక్కళ్ళకి వేస్తే సరిపోతుంది. ఇంకా ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద చాలామంది బేస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంతమంది సఫర్ అవుతున్నారు కదా. సో ఇంతమంది సఫరింగ్ ఆపడానికి ఇలా ఉండకపోతే బాగుండు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ మ్యాటర్ కోర్టు పరిధిలో ఉంది, మనం వీ కాంట్ కమెంట్ ఆన్ ద కోర్ట్స్ వర్డిక్ట్. ఈ డిస్కషన్ ఎందుకు పెట్టామంటే దీనివల్ల నిజంగా ముందు జరిగే సంఘటనలు కూడా ఆగే అవకాశాలు ఉన్నాయా, అంటే సెలబ్రిటీలకు కూడా తప్పట్లేదు ఇవి అని, చట్టం నుంచి ఎవరు ఎస్కేప్ కాలేరని ఒక మెసేజ్ వెళ్తుందా అని. తెలిసి తెలియక చాలా తప్పులు జరుగుతుంటాయి మేడం. అన్ఫార్చునేట్ మిస్టేకన్లీ ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ. 2002లో జరిగిన విషయాన్ని 2000 అంటే ఆయన ఒక స్టార్ కాబట్టి ఇంత అవ్వచ్చు. 2002లో ఆయన అంత పెద్ద స్టార్ కాదు. పక్కకి వెళ్ళిపోయేదా కేసు? పక్కకి వెళ్ళిపోయింది అంటలే మేడం. మరి 2002లో జరిగిన విషయాన్ని 2012లో 15లో వచ్చిందంటే 2012 ఈజ్ నాట్ ఏ బిగ్ స్టార్. అప్పుడు ఆయన అంత సో ఈ ఆయన స్టార్డమ్ ని కింద పడేయడానికి చేస్తారు ఎవరన్నా? ఇస్ దట్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్? అకార్డింగ్ టు మై దట్స్ వాట్ యు ఫీల్. ఆయన స్టార్ స్టేటస్ ని కింద తీయడం చేస్తారు. చాలా మంది ఉంటారు మేడం. ఎవరు పెద్ద కావాలంటే కొంతమంది ఉంటారు, దించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరి పని ఉంటారు ఈ కుట్ర, ఈ కాన్స్పిరసీ థియరీ మీకు ఎలా వచ్చింది? నేను చెప్పలేను మేడం. అది చాలా మంది చెప్పలేరు కానీ ఆ ఇంటెన్షన్ ఉండుండొచ్చు అంటారు. ఎస్ మేడం. ఆయన స్టార్ స్టేటస్ ని అటాక్ చేయడం ద్వారా ఎవరు హీరోలు అవుతారు కానీ దానివల్ల? ఎవరు హీరోలు అంటే చాలా మంది హీరోలు వస్తున్నారు మేడం. ఒక హీరో రావాలంటే ఒక హీరో కింద దిగాలి కదా మేడం. ఓకే అలా అంటారు. ఓకే, ఎనీబడి ఎల్స్ ఇంకా ఎవరన్నా దీని గురించి స్పందించదలుచుకున్నారా? మీరు టీవీ చూసినప్పుడు ఏమనుకున్నారు? అయ్యో పాపం అనిపించిందా? ఓ వెరీ గుడ్ బాగా అయింది అనిపించిందా? దీనివల్ల మళ్ళీ ఇంకోవరం పెద్దవాళ్ళైనా ఇట్లాంటి తప్పు చేయరు, మళ్ళీ రిపీట్ చేయరు అని నేను అనుకుంటున్నాను. ఇట్లా శిక్ష పడడం కరెక్ట్ అనుకుంటున్నాను మేడం. నేను ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరో కాబట్టి అది 2000 నుంచి 2015 వరకు వచ్చింది మేడం. అదే కామన్ హ్యూమన్ బీయింగ్ అయితే అప్పుడే శిక్ష పడేది అనుకుంటున్నాను మేడం నేను. అదే అప్పుడే సల్మాన్ ఖాన్ కూడా హీరో కాకుండా నార్మల్ పర్సన్ అయితే తనకు కూడా అప్పుడే శిక్ష పడేది అనుకున్నాను. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి అప్పుడే శిక్ష పడంటే చాలామంది రియలైజ్ అవుతారు తను శిక్ష నుంచి తప్పించుకున్నాం అనుకొని తన డ్రైవర్కి అపోజ్ చేశాడు కదా మేడం. ఈ తప్పు కూడా ఈ యాటిట్యూడ్ ఉంటుందా? కొంచెం కాంటాక్ట్ సెలబ్రిటీస్ వీళ్ళందరిలో శిక్ష నుంచి తప్పించుకుంటాం మనం ఎలాగో అన్న యాటిట్యూడ్ ఉంటుందంటారా సార్? మీరేమంటారు? యాటిట్యూడ్ ఉంటుంది మేడం, తప్పించుకుందామని. శిక్ష మాత్రం ఇప్పుడు కాబట్టి రేపైనా పడుతుంది. కాకపోతే ఒకటేదంటే ఇప్పటి జనరేషన్ చెప్తే వినే పరిస్థితిలో లేరు. 2002లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు ఇప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తూనే ఉంది, ఇప్పటికీ ఆగిపోలేదు. అందువల్ల ఏంటంటే ఇది ఆగదు. కాకపోతే ఏంటంటే పేరెంట్సే చిల్డ్రన్ని సరి చేసుకోవాలా. ఇక్కడ సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ చేసినప్పుడు ఈజ్ ఏజ్లో ఉన్నప్పుడు, ఈజ్ నాట్ ఏజ్డ్ ఆల్సో. సో అట్లాంటప్పుడు పేరెంట్స్ అతన్ని కంట్రోల్ చేసింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో పేరెంట్స్ ఆ ఏజ్ బట్టి ఆ కార్ కానీ డ్రైవింగ్ కానీ అవన్నీ చెక్ చేసుకోవాలా. అప్పుడు స్టూడెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ దే విల్ గ్రో ఇన్ ఎ కరెక్ట్ వే. ఈ ప్రాబ్లం రాదు అప్పుడు. సో ఐ ఓన్లీ బ్లేమ్ పేరెంట్స్. బికాస్ వాళ్ళు ఏజ్ కాకముందే కార్లు ఇచ్చేస్తారు, బండ్లు ఇచ్చేస్తారు, బయట తిరిగినా పట్టించుకోరు ఎవరు. నైట్లో లేట్ వచ్చినా అడగరు ఎందుకనేసి. అది కంట్రోల్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. అప్పుడు మనం గవర్నమెంట్ని కానీ ఎవరిని బ్లేమ్ చేయనక్కర్లేదు. అది మొత్తం మీద చూస్తే ఈ కేసు పరిణామాలు ఈజ్ ఇట్ గివింగ్ అస్ మోర్ హోప్ అబౌట్ అవర్ లా అండ్ ఆర్డర్ అండ్ అవర్ జస్టిస్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఆర్ డూ యూ ఫీల్ థింగ్స్ ఆర్ ద సేమ్? 100 rupees నోట్ ఈజ్ ద లైసెన్స్ ఫర్ పోలీస్. ప్రతి తప్పు చేసినా కూడా మనిషి 100 rupees నోట్ ఇచ్చేసి పోలీసులు వదిలిచేసుకుంటున్నారు. పోలీసులు అది కామన్ అయిపోయింది తీసుకోవడం. మనం 100 rupees ఇవ్వకూడదు అని మనలో ఉండాలి. మనం మారితే ఫస్ట్ అందరూ మారుతారు. అంటే చట్ట వ్యవస్థ న్యాయ వ్యవస్థపై ఈ కేసు పరిష్కారంతో మీకు నమ్మకం పెరిగిందా లేక ఇంకా బాగా దీన్ని మెరుగుపరచాలని మీరు అనుకుంటున్నారు? నో మ్యామ్, స్టిల్ నాట్ యెట్. అసలు పెరగలేదు, ఇంకా అవుతూనే ఉంటుంది. అది మామూలుగా గవర్నమెంట్కి 1000 rupees వెళ్తుందని ఫైన్తోనే పోలీస్కి 200 ఇచ్చి తప్పించుకోవచ్చు. ఇక అందుకని గవర్నమెంటే పోలీసులకి ఏం కావాలి, ఇంకా ఫర్దర్ ఇంకా శాలరీస్ పెంచాలా, ఇంకా వాళ్ళని కొంచెం అలా చూస్తే మరి ఇంకా దానికి ఎండ్ లేదేంటి? మీరు చాలా మంచి హృదయం అండి. సల్మాన్ ఖాన్కి శిక్ష తగ్గించాలి, పోలీసులకు జీతాలు పెంచాలి, అప్పుడు లంచాలు తీసుకోవడం మానేస్తారు. ఎనీవే ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, సో వీ కాంట్ స్పీక్ బియాండ్ దిస్ అబౌట్ ద ద పనిష్మెంట్ అండ్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్. మేడం తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే మేడం. సో కంపల్సరీ శిక్ష పడాలి మేడం. శిక్ష పడితే మిగతా వాళ్ళు కూడా ఇంకోసారి డ్రంక్ చేసి అలా డ్రైవ్ చేయకుండా ఉంటారు మేడం. శిక్ష పడితే ఇంకా డ్రింకింగ్ మానేస్తారా? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కొంచెమన్నా రియలైజ్ అవుతారు మేడం. అవుతారా? నిజంగా అవుతారు మేడం. ఏమండి నిర్భయ కేసు అక్కడ పెద్ద అజిటేషన్లు ఏంటి, వాటర్ పైప్లన్నీ వేసి పోలీసులు జనాన్ని వెళ్ళగొడుతుంటే అజిటేషన్లో, అదే టైంలో దేశవ్యాప్తంగా
ఎన్ని అలాంటి సంఘటనలు జరిగితే సార్ చూసి ఫాలో అయ్యారా నిర్భయాది? మరి అన్ని కాకపోయినా కొంచెమన్నా రియలైజ్ అవుతారని నా ఒపీనియన్. రియలైజ్ అవుతారు అనుకుంటున్నారు సార్, మీరేమనుకుంటున్నారు? ఈ సంఘటన, సల్మాన్ ఖాన్ సంఘటన నిజంగా ఎలాంటి సందేశం ఇస్తుంది? తప్పకుండా మేడం, ఒక సెలబ్రిటీకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే సాధారణ మానవుడికి ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి కూడా తప్పలేదు జైలు శిక్ష. అలాంటప్పుడు సాధారణ మానవుడు తప్పకుండా భయపడతాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లేకపోతే ఇంకొకటి జింకలను వేటాడడం కానీ, ఇలాంటి ఏదైనా కానీ భయపడతాడు. అతను చేయడానికి వెనకడుగేస్తాడు సాధారణ మానవుడు. కానీ ఇంత పెద్ద సెలబ్రిటీలని కూడా, ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా ఇంతమంది పెద్ద పెద్ద ఎఫెక్ట్ చేయగలిగే లాయర్లు ఉంటారు వాళ్ళ వెనుక, సాక్ష్యాలను తారుమారు చేయగలిగే ఎకానమీ ఉంటుంది. ఇవన్నీ కూడా దాటుకొని జైలు శిక్ష పడుతుంది అంటే తప్పకుండా కూడా వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం అవుతుంది. ఇలాంటి చేయాలనుకున్న ఆలోచనకి, లేదా తాగి స్టీరింగ్ పట్టుకోవాలనుకున్న వాడికి అబ్బో ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ అవుతూ ఉంది కాబట్టి పబ్లిక్లో, తప్పకుండా కూడా ఎవరైనా వెనకడిగేకి తప్పదు. తాగి డ్రైవ్ చేయాలంటే మాత్రం తప్పకుండా వెనకడిగేస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి శిక్ష పడడం వల్ల అందరికి ఉపయోగం. మంచి జరిగిందంటారు. మంచి జరిగింది, సొసైటీకి చాలా మంచి. ఇంత లేట్ అవడం గురించి మీరేమనుకుంటున్నారు? లేట్ కాకుండా అర్లీగా జరిగి ఉంటే ఇంకా కూడా మనకు చాలా ఉపయోగపడేది. ఇలాంటి తొందర శిక్షలు పడడం వల్ల చేయటానికి వెనకాడతారు. ఇంకా అంటే 22 ఇయర్స్లోనే జరిగి ఉంటే యంగ్ ఇది అయ్యి ఉండేది, ఇంకా కూడా సొసైటీకి ఇంకా బాగా జరిగేది. సొసైటీకి ఇంకా మంచి స్పష్టమైన సంకేతం వెళ్ళేదంటారు. మిశ్రమ స్పందన వినిపిస్తుంది సల్మాన్ ఖాన్ ఇష్యూపై. ఇంకా కూడా మాట్లాడదాం. రోడ్ రేజ్ అంటే రోడ్ స్పీడింగ్ యాక్సిడెంట్లు మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. తప్పెవరిది? దీన్ని ఎలా నియంత్రించాలి? వీరి చేతే మాట్లాడిద్దాం. స్టే ట్యూన్డ్, విల్ బి బ్యాక్. ఎలా ఉంది? కానీ నిన్న రిహార్సల్లోని పర్ఫార్మెన్స్లో ఫీల్ వేరుగా ఉంది. సారీ, నేను మెచ్చుకునే బదులు నేను అదేం లేదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోగల వారిని చూపుతాం, వారితో మిమ్మల్ని కలుపుతాం. తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో మాట్లాడుతున్నాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్న కాలేజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ విద్యార్థులు ఈరోజు రోడ్ రేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది బండి నడుపుతారు? అందరూ నడుపుతారు. స్పీడింగ్ చేస్తారా బాగా? యూత్లో కామన్ కదా మ్యామ్ స్పీడింగ్ చేయడం. ఏ స్టంట్స్ చాలా అట్రాక్ట్ చేస్తాయి యూత్ని. సో తప్పకుండా యూత్లో మ్యాక్సిమం% స్పీడింగ్ చేస్తారు మ్యామ్. స్పీడింగ్ చేస్తుంటారు. మనిషి యాటిట్యూడ్, థింకింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి కదా ఈ యాక్సిడెంట్స్ అయ్యేవి. థ్రిల్ కోసం చూసేవాళ్ళు చాలామంది. థ్రిల్ కోసం ఇంకా గర్ల్స్ ముందు అట్రాక్ట్ చేస్తామని కూడా కొంచెం చూస్తారు మ్యామ్. మీ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు కాబట్టి బహుశా మీరు మాట్లాడరేమో, గట్టిగా చెప్పండి. మీరు ఎప్పుడైనా స్పీడింగ్ చేశారా? చేసామండి. అవసరానికి మించి. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా దట్ సంథింగ్ సీరియస్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్, మనం జాగ్రత్త పడాలని? కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు చాలా తప్పు, దాన్ని ఖండించాలని చాలా అవసరం. సల్మాన్ ఖాన్ ఖండిస్తున్నారు, ఓకే ఫైన్, అతన్ని అలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి. బట్ ఎంతమంది ఇక్కడ డ్రైవింగ్కి సంబంధించి అది చాలా బాధ్యతాయుతమైన ఒక పరిస్థితి కాబట్టి దాన్ని ఇంకా రెస్పాన్సిబుల్గా నిర్వర్తించాలనుకుంటున్నారు? అంటే ఇఫ్ యూ హ్యావ్ ద స్టీరింగ్ వీల్. ఎస్ సార్. Ma'am, as we are seeing in our day-to-day life, we can see that not only drunken driving is responsible for accidents, even people's irresponsibility, speaking over mobile while driving, as one of my students said, wheeling and doing all those stunts on the road. It may be thrilling for them, but it's going to kill somebody. Each and every individual who is on the road has to have some social responsibility. But a lot of them just agreed that they are all speeding and wheeling. Yes, but of course, see, as he said, it is the tendency of the youth to attract. Yes, to attract the opposite gender. But still, they have to think of their own family first. And that's what, apart from our curriculum, we also conduct classes and workshops on teaching all those stuff. Yes. Yeah. సో క్లాసెస్ వల్ల లేకపోతే ఇలాంటి సంఘటనలు రావడం వల్ల నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా, ఎక్కడైనా మీకు హార్ట్ టచ్ అవుతుందా? ఇది మన దాకా కూడా రావచ్చు, మనకు కూడా అవ్వచ్చు అని చెప్పి మీరు నిజాయితీగా ఒప్పుకున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. ఇప్పుడు కత్తితో మీరు తరుగుతారు కదా కూరగాయలు, ఏదో థ్రిల్ అని చెప్పి ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేయడానికి కచా 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 వేళ్ళు నరుక్కోరు కదా, ఇది కూడా అలాంటిదే కదా? చెప్పండి. ఈ ఏజ్లో మామూలుగా ఈ స్పీడ్గా వెళ్ళటం అనేది కానీ ఆపోజిట్ అనేది అటాచ్ చేయడం అనేది అది కామన్ మేడం. ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో స్పీడ్ లిమిట్ 30 అని పెడతారు మేడం.
ఆ స్పీడ్ లిమిట్ 30 అని పెట్టిన చోట బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు అందరూ అక్కడే ఉంటారు మేడం. కానీ ఒక బైక్ మీద ఒక అతను ఒక మామూలుగా దాన్ని ఆ స్పీడ్ లిమిట్ని మించి 80 ఆ మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ టైంలో అక్కడ ఉన్న పోలీస్ కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళు కరెక్ట్గా ఉండి అట్లా వెళ్తున్న అతన్ని సీసీ కెమెరా ద్వారా ట్రేస్ చేసి అట్లా చిన్నగా ఉన్న మూమెంట్లోనే తనకి ఏమన్నా ఫైన్ కానీ పనిష్మెంట్లను కానీ ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం అది చేయకోకుండా ఉంటాడు. ఇండియాలో పుట్టిన వారికి అందరికీ ఏమనిపిస్తుంది అంటే తప్పు చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇండియాలో పుడితే అదృష్టం, ఎట్లా అంటే ఇప్పుడు తప్పు చేస్తే ఎప్పుడో శిక్ష పడుతుంది. అలా అనిపిస్తుందా మీకు కూడా? మేము బైక్ నడిపిస్తుంటే అదే అనిపిస్తుంది మేడం. పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలంటారు. ఏం లోపాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ చెప్పండి. ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫొటోస్ తీస్తారు. ఫోటో తీసినా ఏం లాభం మేడం, వాళ్ళు రియాక్ట్ కావడం లేదు, దానివల్ల రియాక్ట్ కావట్లేదు మేడం. ఎందుకు కావట్లేదు? వాళ్ళు రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి బైక్ మీద బండి మీద ఎలా అయినా కానీ స్పీడ్ వెళ్ళిపోతూనే ఉన్నారు, వాళ్ళు లిమిట్లో వెళ్తలేరు. డ్రంక్ అండ్ డ్రైవింగ్కి సంబంధించి మన కీ పాయింట్స్ ఉన్నాయి కొన్ని, అంటే ఎక్కడెక్కడైతే పార్టీస్ ఎక్కువ అవుతుంటాయి ఆ ఏరియాస్లో రోజు చెకింగ్ జరుగుతుంటుంది. అంటే మన హైదరాబాద్లో అలా ప్రధాన నగరాల్లో చాలా ప్లేసెస్ జరుగుతుంది. అది సరిపోతుంది అనుకుంటున్నారా నియంత్రించడానికి? ఎక్కడైతే బోర్డ్స్ పెట్టింటారో డ్రంక్ అండ్ డ్రైవ్ అక్కడ మాత్రమే డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తారా మేడం? వేరే చోట్ల డ్రంక్ చేసి డ్రైవ్ చేయరా? కాబట్టి ప్రతి ఒక్క చోట దాన్ని అమలు పరిస్తే ప్రతి ఒక్క చోట మినిమం 50% కాకపోయినా 25% అయినా కంట్రోల్ కాగలదు కదా. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఎక్కడైతే పెట్టినారో అక్కడ కంట్రోల్ చేస్తున్నారని అడుగుతున్నారు. అక్కడ ఒకటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది ఎమర్జెన్సీనా, ఇక్కడ కాదా? అంటే మెయిన్గా అక్కడ స్పాట్స్ని ఐడెంటిఫై చేస్తారు న్యాచురల్, అక్కడ ఎక్కువ అలాంటి ట్రాఫిక్ వస్తుందని చెప్పి. మెయిన్గా వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే మెయిన్గా వైన్ షాప్స్ దగ్గర పార్కింగ్ ఏరియా మానేసేయాలి మేడం. మానేయాలంటారు? మానేసేయాలి. అసలు అంటే బండి తీసుకుని ఎవరు వెళ్ళకూడదు. అలాంటి పార్కింగ్ ఏరియా లేనప్పుడు బండి అనేది యూజ్ చేయం కదా మేడం. ఎక్కడైతే మనము బార్లలో వెహికల్ తీసుకుని వస్తారు నలుగురు ఫ్రెండ్స్, నలుగురులో ఎవరో ఒకళ్ళు నడిపాల్సింది వెహికల్. ఇప్పుడు వైన్ షాప్కి వస్తూ ఉన్నారు, అక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి 10 మంది అక్కడ ఓపెన్గా కూర్చొని తాగొచ్చు, ఎవరైనా అక్కడ డ్రింక్ చేయొచ్చు. అక్కడ ప్లేస్ పెడుతున్నారు తాగడం కోసం, అక్కడ మళ్ళీ తాగేసి 2 వీలర్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడే పోలీసులను పెట్టేస్తే తాగకుండా ప్రతి బండి తీసుకెళ్ళేవాడు తాగుతానే. వీళ్ళేమో ఇంకా అక్కడ చెక్ పోస్ట్ పెట్టి చెక్ చేస్తుంటారు. ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి పార్టీల దగ్గర చెక్ చేస్తున్నాడు. పార్టీకి వెళ్ళేవాడి దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఎక్కువ ఉంటాయనా లేకపోతే? చాలా కరెక్ట్ పాయింట్లు ఏమవుతారు మీరు. పోలీసులు ఏదో చేయాలని మనం ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టా? నో మేడం, పోలీసులే కరెక్ట్ చేస్తారని లేదు కదండి మేడం. ప్రతి హ్యూమన్ బీయింగ్ అనేది వాళ్ళకి రైట్ పర్సన్ కరెక్ట్ కొంచెమన్నా అట్లీస్ట్ కొంచెమన్నా సింపతి అని ఉండాలి కదండి మేడం. అందుకు ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక పార్ట్ ఆఫ్ హ్యూమన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటున్నాను మేడం. కానీ ఇప్పుడు చెప్పండి, అతను తప్పు రియలైజ్ అయ్యాడు కాబట్టి, చాలా మంచి పని చేస్తున్నాడు సమాజానికి, ఎన్జిఓలు నడుపుతున్నాడు కాబట్టి ఇంత పెద్ద శిక్ష పడి ఉండకూడదన్న కొంతమంది వాదంతో మీరు ఏకీభవిస్తారా? మేమైతే అనుకున్నది ఏంటంటే 5 years చాలా తక్కువ అనుకుంటున్నాం మేడం. సో 5 years ఇంకా కొంచెం తక్కువ తగ్గించాలని మీరు, తగ్గించకూడదు పెంచాలని మీరు. సో వీళ్ళిద్దరు పాయింట్లో హూ ఈజ్ సపోర్టింగ్ హిమ్, హూ ఈజ్ సపోర్టింగ్ హిమ్? చేతులెత్తండి. సపోర్టింగ్ హిమ్ మీరందరూ, శిక్ష తగ్గించాలని, శిక్ష పెంచాలని. ఇతన్ని టెర్రరిస్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే అతని ద్వారా ఇంకొంతమందిని పట్టుకోవచ్చు అనే దాంతో పెట్టాలి కాదు, కూర్చొని భోజనం పెట్టి వాళ్ళ మేపాలని కాదు, వాళ్ళ ద్వారా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ పట్టుకోవాలని చూస్తారు. కానీ ఇతనికి మటుకు శిక్ష పెంచాలి మేడం. అండ్ తన పాయింట్తో ఎవరు ఏకీభవిస్తున్నారు? శిక్ష తగ్గించాలని. పనిష్మెంట్ అంటూ కంపల్సరీ మ్యామ్. దాన్ని కూడా మనం ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి మేడం. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ. పనిష్మెంట్ అంటూ కంపల్సరీ మేడం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా 100లో ఒక్కడైనా మారుతాడు కదా మేడం. మీరు అన్నట్టు 100 మంది మారకపోవచ్చు, కానీ 100లో ఒక్కడైనా మారుతాడు కదా అన్నట్టు. ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత మనీ ప్రాపర్టీ ఉన్నా శిక్ష తగ్గించాలని మాత్రం అంటున్నారు మీరు. తగ్గించాలని అంటున్నారు. ఎనిబడి ఎల్స్ శిక్ష తగ్గించాలనుకున్నవారు? శిక్ష తగ్గించకూడదు మేడం. తగ్గించకూడదు. తగ్గించకుండా ఉంటేనే నార్మల్ పీపుల్లో కొంచెం రిలీజ్ అవుతారు మేడం. మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇలా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారా? వెదర్ ఇట్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్, యు నో సంబడి? చెప్పండి. మీకు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు కదా మేడం. మేము ఒకసారి ట్రైన్లో వస్తున్నాం సికింద్రాబాద్ టు కూకట్పల్లి. వాడు సడన్గా బయట ముసాపేట భరత్ నగర్ దగ్గర బయట స్తంభం ఉంటుంది. అది ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఒక 300 పీపుల్ వరకు చనిపోయారు. అది ఇప్పటివరకు స్తంభం తీయలేదు. అది బయట మనం హెడ్ పెడితే చనిపోతారు అక్కడ. అదే మీకు అంటే నేను అనేది అడిగేది ఏంటంటే, మీకు తెలిసిన దగ్గర వాళ్ళకి జరిగింది కాబట్టి దాని తీవ్రత మీరు చూశారు. అలా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సెలబ్రిటీల విషయంలో, పెద్ద వాళ్ళ విషయంలో, కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళ విషయంలో జాప్యమైనా జరుగుతుంది, శిక్ష పడకుండా తప్పించుకుంటున్న పరిస్థితులు. సో ఏం కోరుకుంటున్నారు మీరు? మన చట్ట వ్యవస్థ ఎలా ఉండాలనుకుంటున్నారు? యాజ్ వి కన్క్లూడ్, ఇప్పుడు ఫస్ట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకొని సరైనసి వదిలిపెట్టడం వల్ల చేయకూడదు. దీన్ని గవర్నమెంట్ వల్ల స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని సరైనసి వదిలిపెట్టడం వల్ల చేస్తున్నారు. ఇప్పుడు అందరూ చూస్తున్నాం అలాంటివి.
ఇప్పుడు మీరు అన్నారు సల్మాన్ ఖాన్ ఇది సంఘ సేవ చేశారనేసి, అది ఎందుకంటే తనకి ఇలా శిక్ష పడుతుందని తెలిసి తన ఇమేజ్ పెంచుకోవడానికే తప్ప తనకి ఇంకేమీ కావాలని కాదు. ఇంకా బాలీవుడ్ వాళ్ళు మీరు చెప్పారు కదా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేసి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీ ఎవరికన్నా ఒకటి చెడ్డ పేరు వచ్చినా మనకు అందరికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తారు అంతే తప్ప వాళ్ళు కూడా ఉంటుంది వాళ్ళు శిక్ష పడాలని, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి, వాళ్ళు ఎవరు అనేది మరి కాదు, వాళ్ళు పెద్ద చిన్న అని కాదు. బాలీవుడ్ కూడా గ్రూప్గా రియాక్ట్ అవుతున్నారు అంతే. అంటే మన వాళ్ళలో ఒకడు అనే టైప్లో మన వాళ్ళ ఒకరికి ఒక చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. అంతే తప్ప శిక్ష పడాలి ప్రతి వాళ్ళకంటే. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సింది మేడం కంపల్సరీ. యాజ్ వి కన్క్లూడ్ సార్, మీరేమనుకుంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అరికట్టడానికి ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? డ్రంక్ అండ్ డ్రైవింగ్ అరికట్టడం చేయడం కష్టం మేడం, దట్ ఈస్ ఇంపాసిబుల్. చేతులు ఎత్తేయాలి మనం అయితే, అది కష్టమే. ఎందుకంటే ఈ సల్మాన్ ఖాన్ స్టార్ కాబట్టి ఈ టీవీ షో, అదే నార్మల్ పర్సన్కి అది టీవీ షో కూడా ఉండదు, అది సింపుల్. ఇప్పుడు అతను చేశాడని చెప్పేసి 100లో ఒకడు మారుతాడు అని చెప్పాడు, మనకు 100లో ఒక్కడు కాదు 100లో 100 మంది మారాలా, అది మారడం కష్టం. ఎందుకంటే అతను ఒకప్పుడు తప్పు చేశాడు కాబట్టి నవ్ హీ హస్ బీయింగ్ హ్యూమన్ తీశాడు, అది తీసి ఎంతో చారిటీ చేశాడు, ఎంతోమందికి హెల్ప్ చేశాడు. రీసెంట్గానే మీరు చూసి ఉంటారు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ 50 లక్షలు మామూలుగా విరాళం ఇచ్చేసాడు, ఇవన్నీ చేస్తున్నాడు అతను. ఈవెన్ ఈ శాలరీ ఈ వోంట్ టేక్, అంత శాలరీ మొత్తం డొనేషన్కి ఇచ్చేస్తాడు. సో అలాంటప్పుడు అతను కొంచెం కన్సిడరేషన్ చేసి కొంచెం శిక్ష పడాలి, కాదంటే లేదు, కానీ తగ్గించేస్తే అట్లీస్ట్ సమ్ పీపుల్ కెన్ లీవ్ ఆన్ హిమ్ అనమాట. మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు పాల్గొన్నందుకు. ఇంకేమన్నా ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు సే సంథింగ్ బిఫోర్ వి వైండ్ అప్? ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళుగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి, ఎందుకంటే ఇదొక గొప్ప ఆపర్చునిటీ, ఒక మనిషి జన్మ అనేది గొప్ప ఆపర్చునిటీ. అది మన పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు మన కోసం, కాబట్టి వాళ్ళ కోసం మనం ఏమైనా చేయాలి. తర్వాత మన మీద చాలా మంది డిపెండ్ అయ్యి ఉన్నారని కూడా తెలుసుకోవాలి. రైట్, ఆ అవగాహనతో ప్రతి మనిషిలో పరివర్తన రావాలని కోరుకుంటూ ఇవాల్టి క్యాంపస్ ఈ అంశంతో ముగుస్తున్నాం. అయితే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న విషయం ఏంటంటే, ఎన్నో కేసులు పరిష్కారం కాక ఇంకా కోర్టులో ట్రయల్స్ కూడా ముగియకుండా చాలామంది జైల్లో కాలం వెళ్లదీస్తున్న ఈ సమయంలో శిక్ష పడిన సల్మాన్ ఖాన్కి బెయిల్ రావడం ఏంటి అని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఈ కేసులో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది సాక్షి టీవీ. ఇది ఇవాల్టి క్యాంపస్. వచ్చేవారం మరొక క్యాంపస్పై కలుద్దాం. స్టే ట్యూన్డ్.